గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? టైం వచ్చేసి 11 అయ్యింది చూడండి. ఇంకా నా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే తీద్దాంలే అనేసి అలా ఉండిపోయాను. ఈరోజు ఏం తీయలేదు, మళ్ళీ ఏమో తీద్దామని తిక్క అన్నీ. సో బట్టలు అయితే వాష్ అయిపోయాయి వాషింగ్ మిషన్లో. ఇంకా అవి తీసేసి వేయడమే. ఆ తర్వాత నీట్గా క్లీన్గా చేసేసుకున్నాను. చూడండి, మీరు పోయిన బ్లాగ్లో చూడొచ్చు. ఇది చూడండి ఎంత మెస్సీ కిచెన్ ఉందో. ఈ మెస్సీ కిచెన్ ఆ తర్వాత కుక్ చేయాలి ఆఫ్టర్నూన్ లంచ్. చూడండి ఎలా ఉందో. మీకు నేను ప్రాపర్ వేలో చూపిస్తున్నాను. నేను ఎగ్ కర్రీ చేశాను, మీకు షేర్ చేశాను కదా. సో ఎగ్ వైట్ది తీసి ఎల్లో పార్ట్ చూడండి ఎలా వేస్ట్ చేసేసారు. చెప్పాను కదా నా హెల్త్ బాగోలేదనేసి. ఇంకా ఇది కూడా వాష్ చేయాలి. సో ఫైనల్లీ లుక్ ఇది. పదండి బట్టలు అయితే ఆరేద్దాము. ఒక విషయం షేర్ చేయాలి ఫ్రెండ్స్, శ్రావణి అక్క గురించి. నిన్న వీడియో తీసింది, పాపం చాలా బాధ అయితే పడుతుంది. ఎందుకండి అలా ఎవరో వీడియో తీసారంట నెగిటివ్గా. మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడండి, మనకు కూడా మంచిదే. నెగిటివ్ చేసి మాట్లాడితే ఏమొస్తుంది పాపం. అసలు తను ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో అసలు నిజంగా స్ట్రాంగ్ ఉమెన్ అనే చెప్పాలి. తన వ్లాగ్ 2-3 టైమ్స్ నేను చూస్తాను, ఎందుకంటే తనకి ఏదన్నా హెల్ప్ అవుతుంది, రీచ్ అవుతాయి వీడియోస్ అనేసి లైక్ చేసి 2 సార్లు ప్లే చేస్తాను ఆ వీడియో. నేను ఒకరిని బాధ పెట్టి మనం హ్యాపీగా ఉండడం అనుకోవడము నిజంగా ఫుల్లిష్నెస్ అంటాను నేనైతే. పాపము తను ఎలా జీవిస్తుందో, అసలు చీరలు అమ్మి ఆ నెట్ ఎలా యూస్ చేస్తుందో తనకే తెలుసు. అసలు ఎవ్వరు తోడు లేకపోతే ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోగలము. వన్ డే ఎక్కడికన్నా వెళ్తేనే మనం ఉండలేము అసలు. ఇల్లు, హస్బెండ్, పిల్లలని వదిలిపెట్టి తను తన పిల్లల కోసము ఎంత బాగా. అసలు కొంతమంది మనం వేరే యూట్యూబర్స్ గురించి మాట్లాడుకుంటే అయ్యో ఇలా చనిపోయారు, లేదా అలా మ్యారేజెస్ చేసుకున్న యూట్యూబర్స్ ఉన్నారు కూడా. యూట్యూబర్స్ అంటే కొంతమంది ఒక 2-3 మెంబర్స్ నేను చూసింది, వాళ్ళ గురించి కూడా నేను షేర్ చేస్తాను. ఇప్పటి నుంచి మన వ్లాగ్లో ఏదో ఒక స్టోరీ, ఏదో ఒకటి తెలుసుకోవడం చేస్తాము. ఇంకా నాకు కూడా కొంచెం వ్యూస్ వచ్చినట్టు ఉంటుంది. ఇంకా మనం ఏ దాని గురించి అన్నా మాట్లాడుకున్నట్టు కూడా ఉంటుంది. పని చేసుకుంటా కబుర్లు అంటారు చూడండి, అట్లా. ఇంకా ఎవరన్నా నెగిటివ్నెస్ ఉంటే పాప మా శ్రావణి అక్క మీద అది మాత్రం దూరం చేసేసేయండి. తను ఎవరు అయితే బ్యాడ్గా నెగిటివ్గా స్ప్రెడ్ చేశారో, వీడియో తీశారో, పాపము తన గురించి ఆలోచించండి, తన ఫ్యూచర్ ఆలోచించండి. అలా చేయడం తప్పు. కాకపోతే మనం పాజిటివ్ వేలో వెళ్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా పాజిటివ్నెస్తో మాట్లాడితే తనకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. పాపం వాళ్ళ అమ్మ వింటుందంట. మరి ఆ వీడియో అయితే నేను చూడలేదు, తను చెప్తుంది విన్నాను. ఇంకా ఏ వీడియోనో నాకైతే అది రాలేదులేండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు. పాపం తనకి మనము హెల్ప్ చేయాలి అంటే తన వీడియో చూసి హెల్ప్ చేయడమే తప్ప ఆ వీడియో వేరే వాళ్ళకు షేర్ చేయడము, ఇంకా అలా మనం హెల్ప్ చేయగలము. ఇంకా కాకపోతే ఊరికే దాన్ని చూడకుండా ఊరికే మనం వెళ్ళి పెత్తనం చేస్తే ఎలా అవుతుంది చెప్పండి. నాకైతే ఫస్ట్ తన హస్బెండ్ లేరు అన్నప్పుడు చాలా బాధ అయితే నాకు. క్లీన్ ఇంకా ఉంది, ఇవల్ల క్లీన్ చేశాను చూడండి. ఇవి ఏం మరకలో ఏమో అర్థమే కావు. సో ఇది మొత్తం వాష్ చేశాను, అయినా కూడా ఇలాంటి లైన్స్ ఎందుకు పడతాయో. ఇది మామూలుగా నాకు కనిపించవు, దీంట్లో కెమెరా చూడండి ఎంత బాగా చూపిస్తుంది అంటే నిజంగా. ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అయింది. మా పిల్లలు రావడానికి టైం 12:30కి వచ్చేస్తారు. నేను ఈరోజు ఉప్మా విత్ పచ్చిమిర్చి చట్నీ, పచ్చిమిర్చి మీరేమంటారో అది
చేస్తున్నాను ప్రిపరేషను. అలా ఈరోజు రైస్ చేయడం లేదు ఫ్రెండ్స్, ఎందుకు అంటే చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో, దాని కొరకు. ఎవరన్నా నిన్నటి వ్లాగ్ చూడలేదు అనుకుంటే వెళ్ళి తప్పకుండా వ్లాగ్ చూడండి, ఓకేనా? సో పదండి రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్కి నేను లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. నిన్నటి గోంగూర పప్పు కూడా ఉంది, రైస్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ అదే తినాలా అని కొబ్బడతారేమో అనేసి కొంచెం పర్మిషన్ ఇప్పించుకొని ఈ రోజుకి కొంచెం స్టమక్ పెయిన్, నడుముల నొప్పి చాలా వరకు అయితే ఉన్నాయి పెయిన్స్, బాడీ పెయిన్స్. కాకపోతే ఇంకా ఈ రోజుకి ఉప్మా చేస్తానని చెప్తే ఇంకా సర్లే అన్నారు పిల్లలు, నా హబ్బీ. ఇంకా దాని కొరకు నేను ఇక్కడైతే ఉప్మా చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ ఉప్మా ఏంది అని అనుకోవద్దు దయచేసి. ఇంకా జీలకర్ర, ఆవాలు, నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. ఉప్మా చాలా విధాలుగా చేయొచ్చు. వెజిటేబుల్స్ వేసి కూడా చేస్తారు, ఇంకా జీడిపప్పు వేస్తారు. అవల్ల నేనైతే వేయను. ఎందుకు అంటే ఉప్మాలాగానే ఉండాలనేసి. అవల్ల వేసిన మా పిల్లలు తినరు. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేదాన్ని కాదు ఫస్ట్లో, కాకపోతే ఒకరోజు ఆనియన్స్ వేసాను. ఇంకా అది కొంచెం రెడ్డిష్గా చేసినప్పుడు ఉప్మా అయితే ఫ్లేవర్ బాగుండింది. ఇంకా అప్పటి నుంచి ఆనియన్స్ వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా దీంట్లో టమాటోస్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయనండి. నేను చేసినట్లు మీతో షేర్ చేసుకున్నాను, నేర్చుకోవాలి అని కాదు, నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. ఇదైతే బాగానే ఉంటుంది. ఇంకా ఉప్మా ఒక్కటి తినలేరు కదా, అందుకనేసి ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఉప్మా పల్లీల పొడి ఉంది, పప్పు ఉంది, అవల్ల పెట్టినా కూడా మొహం ఎలానో పెట్టేసుకుంటారు. ఇంకా ఇది చట్నీ చేస్తే ఇంకా మరసంగా తినేస్తారు అన్నట్టు నేను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. టైం అయితే 12 అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది పిల్లలు రావడానికి. ఇంకా త్వరగా చేసేస్తూ ఉన్నాను. ఇంకా నేను ఒక వీడియో తీద్దాము అనుకుంటూ ఉన్నాను. మొత్తం హౌస్ క్లీనింగ్ వీడియో తీస్తాము, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది తీసి, 1 మంత్ అవుతుంది. ఇంకా ఈ ఇంట్లో అయితే తొందరగా బూజీ పట్టేయడము, తొందరగా ఏమంటామంటే అవి ఉంటాయి కదా సెల్ఫ్స్, సో అవి తొందరగా పాడైపోవడము అలా జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి వీడియోస్ అమ్మడంలో నేను అది క్లిప్ వస్తుందో రాదో చూసుకోవడంలో ఇలా అయిపోయింది, కొంచెం కింద పడింది. ఇంకా మామూలుగా అయితే నేను అస్సలు వేయను. ఈసారి ఈ డబ్బా కొంచెం మనకి యూజ్ ఉన్నట్టు లేదు, ఇది వేరేది పీడియాష్యూర్ది పెద్దది ఉంటుంది చూడండి, అదైతే బాగా ఉండేది. సో ఉప్మాలో నేను ఇలా వేసేసాను. ఇంకా కొత్తిమీర లేదు, కొత్తిమీర వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది, కడుపు నిండిపోతుంది మనకు ఆ ఫ్లేవర్తోనే. చూడండి ఉప్మా చట్నీ చేశాను, ఈ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా గోంగూర పప్పు వేడి చేసి పెట్టాను కానీ ఎవరు టచ్ కూడా చేయలేదు, ఇంకా అన్ని డస్ట్బిన్లోకే వెళ్తాయి. ఇంకా నా దగ్గర ఒక గోంగూర కట్ట ఉంది, ఒకరోజు పచ్చడి చేస్తాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఆఫ్టర్నూన్ లంచ్కి పిల్లలు వచ్చారు కదా, ఇంకా మా వారు అయితే వేసిస్తున్నారు తినడానికి. ఈరోజుటి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు గిన నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా మన వాళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే దయచేసి మీ వంతు దాకానే పెట్టండి, ఎవరికి షేర్ చేయవద్దు. ఎందుకంటే షేర్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి అనేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. నాకు ప్రాబ్లం అవుతే మీకు తర్వాత మీకే పాపం అనిపిస్తుంది అన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బయటికి వెళ్ళి ఇది ఏమంటారు మీ దాంట్లో